ఏపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. తిరుమల లడ్డు అంశంపై చర్చించాలని ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్ అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శాసన మండలి వరకు ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. లడ్డూపై చర్చకు సిద్ధమని చెబుతున్న ప్రభుత్వం స్టేట్మెంట్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. బీఎస్సీలో నిర్ణయించిన ప్రకారం కాకుండా ఒక ప్రకటన ఇచ్చి దాటవేసే ధోరణి ప్రదర్శించిందన్నారు. ఇందాపూర్ హెరిటేజ్ మధ్య బంధంతో పాటు కూటమి ప్రభుత్వ దోపిడీ బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఈ చర్చకు వెనకడిగేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. శాసన మండలిలో లడ్డూపై చర్చించి నిజాలు బయటకు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై హెరిటేజ్ నెయ్యి తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై చర్చ వెంటనే తిరుమల లడ్డుపై చర్చ హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు మేము చర్చకు సిద్ధం అన్నారు. బీఏసీలో ఒప్పుకున్న వాళ్ళు చర్చ ప్రారంభమయ్యేసరికి అది జరగకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేసి అడ్డుకట్ట వేసి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసేటట్టుగా చేసేశారు. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ఈ చర్చ అంటే భయపడుతుంది అనేది మనకి ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుపతిలో కోట్లాది మంది భక్తులు భక్తితో సమర్పించిన డబ్బులు హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీకి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేస్తున్నాం మేము అని చెప్పి చర్చ కనుక జరిగితే ఇవన్నీ ఈ భాగోతాలన్నీ కూడా బయటపడతాయి అని భయపడి ఈరోజు చర్చికి వెనకడుగు వేస్తూ పారిపోతుంది ప్రభుత్వం. అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు బయటపడతాయని వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని చెప్పి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి. వైష్ణవికి సంఘంకి ఉన్న సంబంధాలు దానికి ఉన్న వెనకున్న వ్యక్తులు వ్యవహారాలన్నీ బయటికి తీసుకొస్తాము అని భయపడి వీళ్ళు పారిపోతూ ఉన్నారు. ఈ లడ్డు తాలూకా వాడే నెయ్యి ధరను తన సొంత సంస్థలకి ఎక్కువ ధరకి పెంచేసి ఇప్పించుకోవడం కోసం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తారు, ఒకసారి జంతు కొవ్వు వాడారని చెప్తారు, ఒకసారి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ వ్యవహారాలన్నీ మేము బయట పెడతామని భయపడి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము వీళ్ళు చర్చకు ఒప్పుకునేంత వరకు కూడా మా నిరసన ఇలాగే తెలియజేస్తూ ఉంటాము. నిన్న సభలోకి తిరుమల లడ్డు మీద చర్చ రావాలని బీఎస్సీలో నిర్ణయించడం జరిగింది. మా సభ్యులు వెంటనే లడ్డు మీద చర్చ జరగాలని చర్చ మొదలు పెట్టినప్పుడే వెంటనే అటువైపు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న మంత్రులు వెంటనే ఆ చర్చ ఆపాలని చర్చను ఆపించడం జరిగింది. అంటే అక్కడ ఏదైతే
వాళ్ళు ఒక స్టేట్మెంట్ చదివిన తర్వాతే చర్చ మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. శాసనసభ వ్యవహారాలు చూసే మంత్రి గారే స్వయంగా చర్చను ఆపించడం నిజంగా దారుణం. చైర్మన్ గారికి తెలియకుండానే ఆ స్టేట్మెంట్ వాళ్ళ టేబుల్ మీదకి వెళ్ళింది. వీళ్ళు చర్చకు వస్తే అంటే వీళ్ళు హెరిటేజ్కు హిందాపూర్ డైరీకి ఉన్న సంబంధాల గురించి బయటపడుతుందని వీళ్ళు భయపడుతున్నారా? హెరిటేజ్కు బాబా బోలే దానికి ఉన్న సంబంధాలు బయటపడతాయని భయపడుతున్నారా? శాసన మండలిలో ఈ సభలో ఖచ్చితంగా చర్చకు రావాలి. చర్చకు వచ్చేంత వరకు కూడా మేము ఇలాగే ఇది కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఉన్నటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించి చర్చ జరగాల. నిన్న చర్చ ప్రారంభించిన తరువాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మోకాలడ్డినటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజానికం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ శాసన మండలిలో నిన్న ఏదైతే చర్చను ప్రారంభించినటువంటి చర్చను కొనసాగించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉంది. ఈ చర్చ కొనసాగితే ఈ ప్రభుత్వ వైఖరి అర్థమవుతుంది. ఎందుకంటే హిందాపూర్ పేరుతో ప్రభుత్వం తిరుపతి సొమ్ముని, భక్తుల సొమ్ముని దోచిపెట్టడానికి, హెరిటేజ్ సంస్థకు దోచిపెట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటి వెనుకున్నటువంటి భాగవతం మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, భక్తులు కోరుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. లడ్డు పైన చర్చని కొనసాగించాలనేదే మేము అందరి ఆలోచన అనుగుణంగా మేము శాసన మండలికి వెళ్తా ఉన్నాం. మండలిలో తిరుమల లడ్డు అంశంపై చర్చ జరగాలన్నారు బొత్స. సభలో నిన్న చర్చ ప్రారంభం తర్వాత వాయిదా పడ్డ కారణంగా ఈ రోజు కూడా చర్చ సాగించాలని విజ్ఞప్తి చేశారు బొత్స సత్యనారాయణ.